హాయ్ ఎవన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే పీతలు ఎగిరండి. చాలా ఈజీగా టేస్టీగా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే కడాయి ఆన్ చేసుకుని అందులో ఒక 3-4 టేబుల్ ఆయిల్ యాడ్ చేసుకుని తర్వాత అందులో కొంచెం కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి మన స్పైసీకి, ఒక కప్పు ఆనియన్ వేసి ఫ్రై చేద్దాం. ఆనియన్స్ మరీ పీతల కంటే ఎక్కువ వేసేయకండి, కొంచెం తక్కువ చూసి దాని క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి, లేకపోతే తీపి వచ్చేస్తుంది కర్రీ. తర్వాత మనం అయితే ఆనియన్స్ వేగుతుండగా పక్కన పీతలను అయితే క్లీన్ చేసుకుని దాన్ని మొత్తం శుభ్రంగా అయితే వాష్ చేసుకుని కొంచెం పసుపు వేస్తున్నానండి, నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత అందులోనే కారం 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాం మన స్పైసీకి తగ్గట్టుగా. తర్వాత అందులో సాల్ట్ తగినంత, అందులోనే గరం మసాలా పౌడర్ కొంచెం వేసి బాగా పీతలకు పట్టేలాగా అయితే మిక్స్ చేద్దాం. చూసారు కదా, మొత్తం ఉప్పు కారం అంతా కూడా పీతలకు పట్టేలాగా అయితే మొత్తం చేయండి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఒక చిన్న సైజ్ టమాటాని అయితే వేసుకుని బాగా మగ్గనిద్దాం. కొంచెం టమాటా కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ అన్నీ కూడా బాగా అయితే మగ్గనిద్దామండి, అప్పుడు కర్రీ టేస్ట్ కూడా ఉంటుంది బాగా. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఉప్పు కారం మిక్స్ చేసుకున్న పీతలను అయితే తీసుకుని ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేద్దాం. దీన్ని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఒకసారి దీన్ని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం, దగ్గరకంటే ఎగిరిపోద్ది. తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఉప్పు కారం ఆ బౌల్లోంచి వాటర్ అనేది ఒక గ్లాస్ అయితే వేసుకుని దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. లైట్గా దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ లాస్ట్లో కూడా కొంచెం అలా జల్లుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేద్దాం. అంతేనండి, చాలా ఈజీగా ఒక 10 నిమిషాలు అలా మగ్గనిస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోద్ది. చూసావు కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. కర్రీ అంతా ఆయిల్ అంతా పైకి తేలుతుందంటే మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టు అర్థమైంది. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే పీతలు చాలా ఇష్టమండి, మీకు ఇష్టమా లేదో కామెంట్లో చెప్పండి. చూసారు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకైతే స్మెల్ రావట్లేదు కానీ మాకైతే చాలా స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.